ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావాలను అనే చర్చ జోరుగా సాగుతోంది. అక్కడ పింక్ పార్టీలో కీలక నేతలున్నా అధ్యక్షుడు మాత్రం లేడని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కారు నడిపేది ఎవరు? స్థానిక సంస్థల ఎన్నికల వేళ అక్కడ అభ్యర్థులను ఎంపిక చేసేదెవరు? వివరాలేంటో ఈవేళ తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. వరంగల్ ఉమ్మడి పరిధిలోని జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హాట్ చర్చగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ఉద్దండులుగా గుర్తింపు పొందిన నేతలంతా ఈ జిల్లా నుండే ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలలో కీలక నేతలంతా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుండి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన ఆయన తన అనుభవంతో ఉమ్మడి జిల్లాలో తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఆయన జనగామ నియోజకవర్గంపై పట్టుతో తన పరిపాలన కొనసాగిస్తున్నారు. మరో ముఖ్య నేత డాక్టర్ తాటికొండ రాజయ్య గతంలో స్టేషన్ గన్పూర్ నుండి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ రాజయ్య ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు ఓకే కానీ జిల్లా సారథి కరువయ్యారు. గతంలో జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన పాగాల సంపత్ రెడ్డి ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో చనిపోయారు. ఆయన మరణానంతరం ఇక్కడ అధ్యక్ష బెర్త్ ఖాళీ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరిగి ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇక అధ్యక్ష పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముగ్గురు ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకని అధ్యక్షుడి నియామకం ఆగిపోయిందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్ని జిల్లాల ఆశావహులు జిల్లా అధ్యక్షులను ప్రసన్నం చేసుకుంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వండని వేడుకుంటున్నారు. కానీ ఈ జిల్లాల్లో మాత్రం అలాంటి ఛాన్స్ లేదు. నియోజకవర్గ బాసులే అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రథసారథి ఎవరని ఆ పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు కొత్త అధ్యక్షుడిని తీసుకొస్తారా, లేదా జిల్లా అధ్యక్షుడు లేకుండానే జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలకు సిద్ధమవుతుందా చూడాలి. మరి ఎన్నికల ముందు కొత్త అధ్యక్షుడిని తీసుకువస్తారా, లేదా జిల్లా అధ్యక్షుడు లేకుండానే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలకు సిద్ధమవుతుందా చూడాలి. మరి